ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మంత్రుల విస్తరణ వర్గంలో కూర్చొని మాట్లాడుతూ మరి తన ఎక్కడ చదువుకున్నాడు, ఎవరి శిష్యుడు, దేని గురించో ఆయన మాట్లాడడం జరిగింది. ఇది ఈ టాపిక్ ఎందుకంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే, వీళ్ళు ప్రజల ముందే ఎట్లా ఉందో తెలుసా ఈ వారము. ఈడ ఆయన కోసం తిట్టుకునేటోళ్ళు ఇక్కడ నేను అక్కడ నువ్వు పిచ్చోళ్ళం తప్ప ఈడెవ్వరు పిచ్చోళ్ళు కాదు. నువ్వు నేను మాత్రమే పిచ్చోళ్ళం ఇక్కడ. ఇప్పుడు నేనేమో రేవంత్ రెడ్డి నన్ను అనుకో, నువ్వు నన్ను ఫోన్ చేసుడో లేకుంటే నువ్వే నాకు మెసేజ్ చేసి తిట్టుడో ఇట్లాంటివి అవుతుంది కదా. నిజానికి ఆళ్ళంతా ఒక్కటే మనల్ని చూసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా పైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చదువుకుడు మనకేం అవసరమో, ఆయన దొరికిపోయిన దొంగని రాష్ట్రానికి అంత తెలుసు. ఇవన్నీ ముచ్చట్లు మనకెందుకు, మనకు కావాలి రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి అయ్యే పనులు ఏమైనా ఉందా, అదే కదా మనం చూడాల్సింది. సరే ఒకసారి ఈయన ముచ్చట చూద్దాం. ఇప్పుడు మొన్నటిదాకా బొంద పెడతా నరికి పోగులు పెడతా బీజేపీ అనే పార్టీ ఉండకూడదని చెప్పిన ముచ్చట మీరు విన్నదే. ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, నిజంగానే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, నిజానికి అర్థం కాక నవ్వడం సిగ్గుచేటు, నీ యొక్క ఇజ్జత్ ఎక్కువ ఇవ్వాలని నాకే అనిపిస్తుంది. ఆయన ఏ విధంగా ఊహించి అని ఉంటాడు అనేది నీకు రాకపోవడం ఇది పరమ అసహ్యం ఇది. ఎందుకంటే నీ మిత్రుడు ఒక్కడే ఉన్నాడంటే దానికి అర్థమైంది, ఏ ముద్దాయి నువ్వు, ఏటు ముద్దాయి ఆయన, మీ మిత్రుడు ఇద్దరు ఒక్కడే చోటు ఉన్నారు. మీరు ఎట్లాగో ఓటుకు నోటు కేసులో 50 లక్షలతో నువ్వు, ఏపీలో ఆయన ఇద్దరు దొరికిపోయిన దొంగలు కదా, తుమ్హారే సాథీ ఉదర్ హే ఏక్ బార్ దేకో జాకే మీలో అనుకుంటా మాట్లాడింది. ఈ విషయంగా నీకు అర్థం కాకపోవచ్చు, కానీ అందగా పైన నవ్వినవు. నీకెందుకు నవ్వు వచ్చేది నాకు అర్థం కాల. ఆయన చెప్పింది ఏదో ఆయనకు అర్థమైంది, మీకు అర్థం కాకపోవడము ఇది మీ విఘ్నత, నిజానికి మీ విఘ్నత. ఆ ఉద్దేశం మాత్రం నాకు తెలిసినంత వరకు ఈ మీరిద్దరు ఓటుకున్నాడు దొంగలే కదా. నీ దోస్తు అక్కడే కూర్చున్నప్పుడు మళ్ళీ మీకు వెల్తీగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు కూర్చుంటే దొంగల దగ్గర కూర్చుంటే బాగానే ఉంటుందని నరేంద్ర మోడీ గారు చెప్పుంటారు. నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండట, నేను స్కూల్ అయితే మీ దగ్గర చదివినా, మిగతా కార్యక్రమాలన్నీ మీ దగ్గర చేసిన, ఉద్యోగం మాత్రం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నా అనుకుంటా. విన్నారా? ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఐడియా వచ్చిందా? ఉద్యోగం చేస్తున్నాడట. ముఖ్యమంత్రులు ఎక్కడైనా ఉద్యోగం చేస్తారా? చేయరు కదా. రాష్ట్రానికే బాస్ అయినప్పుడు ఒకడు తన మీద బాస్ ఉండడు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రజలు. గతంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్పింది నాకు భలే నచ్చుతుంది. ప్రాంతీయ పార్టీలో ఉన్న బలము కేంద్ర పార్టీలో ఉండదు. ప్రాంతీయ పార్టీ ఏం చేయాలన్నా కూడా మాకు మేమే బాసులము, మాకు మేమే రాజులం అనుకుంటూ మా ప్రయత్నాలు చేసుకుంటూ మేము ముందుకెళ్ళిపోతాం తప్ప ఎవరితో మాకు సంబంధం లేదని కేసీఆర్ గారు చెప్పారు. అదే కేంద్ర పార్టీ అనుకో ఏం చేయాలని కూడా, ఏం అప్రూవల్ తీసుకురావాలని కూడా ఉరుకురుకున పోయి ఢిల్లీకి పోవాలా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి పోతలేడా? 40 సార్లు ఢిల్లీకి పోయాడు. ఏం కావాలి? ఒక్క తప్పకు పోవడానికి 10 కోట్లు పట్టుకొని పోతా ఉన్నాడు. ఎన్ని వేల కోట్ల రూపాయలు తగేసిండో మీకు తెలుసా? అట్లా తలగేసి తాగేసి ఊగేసింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన నిజానికి చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్త రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేయడానికే రేవంత్ రెడ్డిని రోబో సినిమా లేక చిట్టి లేక అవతరించారు. కొన్ని రోజులకు వశీకరణి ఏ విధంగా మోసం చేశాడో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, మంత్రుల్ని మోసం చేసి రాబోయే ఎన్నికల్లో బీజేపీల తరఫున నిలబడాలనే ప్రయత్నము మన రేవంత్ రెడ్డిది. మొన్నటిదాకా నరేంద్ర మోడీని హమ్ దేఖ్ లేంగే, హమ్ కర్ లేంగే, హమ్ ఖతం కరింగే, తుమ్ ఏక్ రూపాయ భీ నహీ దే రే, ఐసా కరింగే వైసా కరింగే అనుకుంటా మాట్లాడిన ముచ్చట్లు మనం పలుమార్లు విన్నదే. కానీ ఇక్కడ చూస్తే మాత్రము మేము మీ దగ్గర చదువుకున్నా సార్, మీ బుద్ధులే నాకన్నా వచ్చినాయి, అన్నీ మంచిగానే ఉన్నాయి ఎవరు అనుకుంటా చెప్పడం నిజానికి సిగ్గుచెట్టు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీకు తెలుసుకుంటారు, వీళ్ళు చూసారా ఏం దోస్తాను, నేనేమన్నా చూసేటోని నువ్వు, చెప్పేటోని నేను, మన ఇద్దరమే కంటు వాళ్ళం, మనకే కంటు, వీళ్ళిద్దరు వద్ద ఓకే. ఇప్పుడు హైడ్రా జరిగినప్పుడు ఈయనే హైడ్రా జరిగిన ప్రదేశంకి వెళ్ళి ఆడ చెద్దరు వేసుకొని దుప్పటి వేసుకొని ఒక డ్రామా ప్లే చేసి వచ్చిండు. ఈయన ప్రెస్ మీట్ పెడతాడు. కిషన్ రెడ్డి కొంచెమైనా సిగ్గుందా ఆయన నీకు? నువ్వు హైడ్రాని అడ్డుకుంటావా? నీకేమైనా బుద్ధి ఉందా?
నువ్వు ఉండడం వల్లనే బీజేపీ సాగలేకపోతుంది రాష్ట్రంలో అనుకుంటా తిట్టింది ఈయనే. మళ్ళీ ఈయన దానికి అగెనెస్ట్గా హైదరాబాదులకు సపోర్ట్గా ఉన్నాను పెట్టిళ్ళు. అంటే ఇక్కడ ప్రజలను ఎడ్డోళ్ళు చేసిళ్ళు. నిజంగా చెప్పాలంటే ప్రజల్ని అమాయకులని వాళ్ళని ఎర్రోళ్ళని చేసిళ్ళు, ఎడ్డోళ్ళని చేసిళ్ళు. ఆయన గురించి మాట్లాడితే మీరు నన్ను తిట్టుడు, దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు. నేను ఏమంటున్నా, చూసేది నువ్వు, చెప్పేది నేను, మన ఇద్దరమే కంటూ, వాళ్ళంతా ఒక్కటే. ఈ పరంగా ఏమనిపించింది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ యొక్క గులాం చేస్తుంది, గులాంగిరి చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ కింద బానిసత్వం చేసేది మన రేవంత్ రెడ్డి గారి. చదువుకున్నది మీ దగ్గర మీ బుద్ధిలో వచ్చినాయంటే దానికి అర్థమైంది పరమార్థమైంది. అది పోను విచిత్రం ఏంటంటే కిషన్ రెడ్డి గారిని వీళ్ళిద్దరు బహిరంగంగా ఎట్లా తిట్టుకుంటారో మీరు చూసిందే. కానీ ఇక్కడ అంతా హమ్ సబ్ ఏక్ అన్నట్టుగా వాళ్ళు మనకు చెప్తా ఉన్న సందర్భం అవపడతా ఉంది. అయినా కూడా మనం అర్థం చేసుకోకుండా నా నాయకుడు నీ నాయకుడని కొట్టుడు చాలా తప్పని నేను చెప్తున్నా. ఇవన్నీ కరెక్ట్ పద్ధతి కాదు.